అతని దగ్గర ఏదైనా బలహీనత ఉంటే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రెండో సైడ్ కూడా ఉంది. ఉన్నారు. బట్ పర్సంటేజ్ వైజ్ విమెన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. మెన్ కూడా ఉన్నారు, బట్ పర్సంటేజ్ అంత ఎక్కువ లేదేమో అని నా ఉద్దేశం. ఇప్పట్లో రెండు సమానంగానే ఉన్నాయి. అంతేనా? అదే ఇందుకే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్న, ఇందుకే ఎక్కువ చూస్తారు సొసైటీని మాకన్నా కూడా. ఎక్కువగా ఆ కేసులు కూడా ఉన్నాయి. ఒక అబ్బాయి పెళ్లి వయసుకు వచ్చి పెళ్లి చేసుకోవాలంటే గడగడ వణుకుతున్నాడు ఈ రోజుల్లో. అవును. ఎట్లాంటి అమ్మాయి వస్తుందో మనకు తెలియదు. నిన్ననే చూసాం కదా, ఒక హనీమూన్కి వెళ్ళినప్పుడు భర్తను చంపేసిన అమ్మాయి. కాదండి, నాకు ఇదే ఆశ్చర్యం. అబ్బాయిలు చంపేశారు ఇంతకాలం విన్నాం, అత్తగారులు మావగారులు చంపేశారు వీళ్ళందరూ విన్నాం. అసలు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటే పోలా, చంపేయడాలు ఎందుకు? అది కూడా మానసికమైన జబ్బేమో, లేకపోతే సినిమాలు టీవీ సీరియల్స్ చూసి అందులో చూడు, ఇప్పుడు మనకు వచ్చే కొన్ని సినిమాలలో హత్య చేసి తప్పించుకోవడం హీరోయిజం, చట్టానికి పట్టుపడకపోవడం హీరోయిజం అనే సినిమాలు కొన్ని వస్తున్నాయి కదా. నేనెందుకు పేరు చెప్పడం, అలాంటి సినిమాలు కూడా వస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీక్ మైండ్ వాళ్ళు. భర్తకి మొహం మార్చేద్దాం అనుకుంది కదా ఒక ఇల్లాలు, మొగుడిని చంపేసి భర్త మొహం ప్రియుడికి పెట్టేసుకుని ఆస్తిపాస్తులు అనుభవిద్దాం అనుకున్న ఒక అమ్మాయి ఉంది కదా ఇప్పుడు మన జైల్లో. ఇప్పుడు విడుదల చేశారో ఏమో నాకు తెలియదు కానీ అది సినిమాగా కూడా తీశారు హిందీలో. పాపం అది ఎంత గొప్ప కథ అని వాళ్ళు సినిమాగా కూడా తీశారు. ఒక బోన్ సూప్